వెజ్ లివర్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేసినారా? డిఫరెంట్‌గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. ముందుగా నానిన పచ్చి పెసల్ని మిక్సీలోకి యాడ్ చేసుకొని, పచ్చిమిరకాయలు, అల్లం తెల్లగడ్డ, జీలకర్ర, కసూరి మేతి, సాల్ట్‌ని యాడ్ చేసి పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని ఇడ్లీ ప్లేట్‌లోకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలాగా ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసిన క్యూబ్స్‌ని కడాయిలో ఆయిల్ యాడ్ చేసి లైట్‌గా వేయించి తీసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలోకి ఒక ఆనియన్, 2 టమాటోస్, పచ్చిమిరకాయలు, అల్లం తెల్లగడ్డ, హోల్ గరం మసాలాను యాడ్ చేసి స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాక కడాయిలో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, గ్రైండ్ చేసిన మసాలాను యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాక ఇందులోకి పసుపు, ధనియాలు, కరివేపాకు, కొంచెంగా చిల్లీ పౌడరు, సాల్ట్ను కూడా యాడ్ చేసి వేయించుకోండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సోంపు, మిరియాలని పౌడర్ చేసి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి వాటరు, వేయించిన పెసల్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసినాక హాఫ్ స్పూన్ గరం మసాలా, కసూరి మెతి, బటర్ను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్స్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.